నా పేరు దారపు వాసుదేవరావు. మాది శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దారపదిమిలి గ్రామం. నాకు ఈ ధ్యాన పరిచయం ముందుగా యూనివర్సిటీలో జియాలజిస్ట్ ఒక ఆయన ఆనంద్ సాయ్ అని ఆయన వైజాగ్లో ఆయన ఇంటి దగ్గర బోర్డు ఉంది, ఉచితంగా ధ్యానం నేర్పబడును అని. ఆ బోర్డు చూసి నాకు ధ్యానం నేర్చుకోవాలని చిన్నప్పటి నుండి ఏదో ఒక తపన ఆలోచన ఉండేది. అతను చేసేది ఏదో బాగుందనే ఉద్దేశంతో నేను చూశాను. ఆ నెక్స్ట్ డే మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను. మా ఆవిడ నేను వెళ్ళాను, పిల్లలు లేరు. అయితే ఆయన భగవద్గీత క్యాసెట్ ఘంటసాల గారిది స్లో వాయిస్లో పెట్టి ధ్యానం చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఒక 5 నిమిషాల్లోనే అద్భుతమైన ధ్యాన పరిచయం జరిగింది. ఎలాగంటే నాకు ఆ ధ్యానంలో 3వ నేత్రం తెరుచుకుంది. తెరుచుకున్న తర్వాత నాకు నకసిక పర్యంతం విపరీతమైన రక్తం ఉప్పొంగి ఆహ్లాదము, సంతోషము, అది బయటికి వ్యక్తపరచలేనటువంటి అనుభవం వచ్చింది. అబ్బా, ధ్యానంలో ఇంత ఆనందం ఉందా! అందుకే ఋషీశ్వరులు అని సంవత్సరాల కొద్ది ధ్యానం చేస్తారు అని నాకు అర్థమైంది. అంత అమోఘమైనటువంటి అనుభవం నాకు కుదిరింది. ధ్యానంలో ఇంత శక్తి ఉందని, అది ఏ ఆనందము పనికిరాని ఆనందం నేను అప్పుడు అనుభవించాను. ఆ ఆనందంలో నాకు స్వామి వివేకానంద ఆంజనేయ స్వామి దర్శనం ఇచ్చారు. నేను వైజాగ్లో ఐస్ క్రీమ్ షాప్ ఒక పార్ట్నర్తో పెట్టడం మా అబ్బాయి నేను కూడా అబ్బాయి కోసం పెట్టాం. అందులో పని చేస్తుండేవాళ్ళం. అది బాగానే బిజినెస్ అయింది. కానీ ఆ పార్ట్నరు మోసం చేశాడు. దానివల్ల నాకు బీపీ బాగా వచ్చింది. బీపీ వస్తే మరి నేను కొంచెం డాక్టర్ వివేకానంద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏదో ట్యాబ్లెట్స్, బీపీ కొంచెం పెద్దగా ఇది అవ్వలేదు, నీకు వన్ ట్యాబ్లెట్ పర్ డే ఇచ్చారు. తర్వాత రాను హాఫ్ ట్యాబ్లెట్ వేయమన్నారు. ఈ లోపల నేను ధ్యానంలో రోజంతా 6 నుండి 8 గంటల వరకు ధ్యానం చేయడం అయింది. 2 వీక్స్లోనే నాకు ఇంచుమించుగా బీపీ తగ్గిపోయింది కంప్లీట్గా. ఇంచుమించు 3 వీక్స్, ఆల్మోస్ట్ 1 మంత్ లోపు కంప్లీట్గా బీపీ తగ్గిపోయింది. తర్వాత నాకు ఈ ధ్యానంలో మంచి నమ్మకం కలిగింది. ఏదో లోపల నుండి ఒక ఆవేశం, ధ్యానం నేర్చుకోవాలా, ధ్యానం చెయ్యాలా అని కొన్ని మ్యాగజైన్లు, పుస్తకాలు చూసి ఏదో దాని మీద నాకు చిన్నప్పటి నుండి ఒక ఆసక్తి, ఒక కోరిక ఉండేది. అది ఇప్పుడు తీరింది. కానీ చిన్నప్పటి నుండి ధ్యానం చేస్తే నేను ధ్యానంలో ఎంత నిష్ణాతుడిని అవుతుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు నా వయసు 70 దాటింది. నేను 70 నిమిషాలు ధ్యానం చేయడం అంటే చాలా కష్టం. చిన్న వయసు నుండి చేస్తే అమోఘమైనటువంటి ధ్యాన పరిచయం జరుగును. ధ్యానంలో మెలకువలన్నీ తెలుసుకొని మరి ధ్యానం యొక్క విశిష్టతను నేను గమనించేవాడిని. కానీ ఇప్పుడు మరి మాలాంటి వయసు వాళ్ళు చాలా కష్టం అన్ని నిమిషాలు కేటాయించడం. మరి కంప్లీట్గా థర్డ్ ఐ ఓపెన్ అయితే కానీ ఆ సంతోషము, ఆనందం రాదు. ఏదైనా చిన్నప్పటి నుండి నేర్చుకుంటే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నా అభిప్రాయము. పిల్లలకి అదే నేను చెప్తున్న. పిల్లలకి 4 సంవత్సరాల నుండి ధ్యానం చెప్తే అమోఘమైన తెలివితేటలు వస్తాయి. మీకు వివేకానందుడు, డాక్టర్ రాధాకృష్ణ ఇలాంటి గొప్ప వాళ్ళందరూ ఈ ధ్యానం వల్లనే అంత గొప్ప వాళ్ళు అయ్యారు. కనుక మీ స్టూడెంట్స్కి నేను చెప్పినా అదే చెప్తాను. చిన్నపిల్లలు చెప్పాను. మరి ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలకి మీరు ధ్యానం చెప్తే
మీ పిల్లలు చాలా ప్రయోజకులు అవుతారని నేను పదే పదే వాళ్ళు గుర్తు చేసి చెప్పడం జరుగుతుంది. రైట్.